విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ 2 రోజుల పాటు బ్రిటన్లో టూర్. ఈ నెల 25, 26 తేదీల్లో మాల్దీవులకు ప్రధాని. పార్లమెంటులో ఆగని విపక్షాల ఆందోళన. 3వ రోజు సభలో గందరగోళం. ఉభయ సభల్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు. ఆపరేషన్ సింధూర్పై నిలదీసిన కాంగ్రెస్ అగ్రనేత. యుద్ధం తానే ఆపానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సన్నాహాలు. ఎలక్షన్ ప్రక్రియను ప్రారంభించిన ఈసీ. ఓటర్ల జాబితా సిద్ధం చేసుకుంటున్న అధికారులు. త్వరలోనే స్కెడ్యూల్ ప్రకటన. బీహార్ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్పై సీఎం నితీష్ సీరియస్. మీ అమ్మానాన్న సీఎంలుగా ఉన్నప్పుడు పరిస్థితులు తెలుసా అని ప్రశ్న. ఓటర్ల జాబితా సవరణపై ఎందుకు గగ్గోలు పెడుతున్నావని ఫైర్. పాట్నాలో ఉద్రిక్తతకు దారితీసిన జన్ సురాజ్ పార్టీ ఆందోళన. అసెంబ్లీ వైపుకు వెళ్లేందుకు కార్యకర్తల ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు. మహాలక్ష్మి పథకంతోనే మహిళా సాధికారత. ఆర్టీసీలో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారన్న భట్టి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని వెల్లడి. ప్రజల కోసమే మునుగోడు నుంచి పోటీ చేశానని వ్యాఖ్య. ముప్పాడ తీరం అలల ఉధృతిపై కాకినాడ కలెక్టర్కు పవన్ ఆదేశాలు. అలల ఉధృతికి మాయపట్నం గ్రామం జలమయమైందన్న డిప్యూటీ సీఎం. ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సూచన. ఆహారంతో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వెల్లడి. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదు. ఈ నెల 18న తాడిపత్రిలో వైసీపీ రీకాల్ చంద్రబాబు కార్యక్రమం. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని టీడీపీ, వైసీపీ నేతలపై కేసులు. వైసీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోందన్న పెద్దిరెడ్డి. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని ఫైర్. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని వెల్లడి. కంచె గచ్చిబౌలి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. ఆగస్టు 13కి వాయిదా వేసిన న్యాయస్థానం. జనగామ జిల్లా రఘునాథపల్లిలో కలెక్టర్ పర్యటన. జడ్పీహెచ్ఎస్ స్కూల్ ని ఆకస్మికంగా సందర్శించిన రిజ్వాన్ భాషా. టీచర్ల అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలన. అనంతరం వెంకటేశ్వర, లక్ష్మీ ఫర్టిలైజర్ షాపులలో చెకింగ్స్. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఉధృతం. వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని ముట్టడించిన స్టూడెంట్స్. 5 ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం బైఠాయింపు. వీసీ సమాధానం చెప్పినా రోడ్డెక్కిన విద్యార్థులు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ వర్షాలు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభి, పెద్దవాగు, ఊకచెట్టు వాగులు. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. మహబూబాబాద్ జిల్లా కోమట్లగూడెంలో మత్తడి పోస్తున్న చెరువు, ఇంకా పూర్తి కాని వంతెన నిర్మాణ పనులు. చుట్టుపక్కల గ్రామాల రాకపోకలకు అంతరాయం. పరుగులు పెడుతున్న వెండి. కిలో సిల్వర్ రేట్ 1,29,000.